దిస్ ఈజ్ పవన్. ఈరోజు మనం ఈ వీడియోలో థెవెనిన్స్ థీరం చూద్దాం. ప్రాబ్లం ఫైండ్ ది థెవెనిన్స్ ఈక్వివలెంట్ ఆఫ్ ది గివెన్ సర్క్యూట్ ఎట్ XY టర్మినల్స్. ఇక్కడ XY టర్మినల్స్ దగ్గర మనం థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ అనేది మొత్తం ఫస్ట్ VTHని RTHని ఫైండ్ అవుట్ చేసి థెవెనిన్స్ థీరం యొక్క ఈక్వివలెంట్ సర్క్యూట్ అనేది డ్రా చేయాలి. ఎప్పుడైనా సరే ఇట్లా థెవెనిన్స్ ఈక్వివలెంట్ కనుక్కోవాలని ఫస్ట్ VTH అనేది ఫైండ్ అవుట్ చేయాలి. VTH అనేది XY టర్మినల్స్ దగ్గర కనుక్కోవాలి. ఇప్పుడు ఈ సర్క్యూట్ రీడ్రా చేసినట్టయితే ఇది 2, దీన్ని ఓపెన్ సర్క్యూట్ చేయాలి. VTH ఎప్పుడైనా థెవెనిన్స్ వోల్టేజ్ కనుక్కునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇట్లా ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ చేసి అక్కడ థెవెనిన్స్ వోల్టేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 2 amps. మనకి ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ కావాలి. అలా కావాలన్నప్పుడు మనం ఈజీ వేలో ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ నోడ్ వోల్టేజ్ అప్లై చేస్తే మనకి VTH అనేది ఈజీగా వస్తుంది. నేను దీన్ని V అనుకొని ఫైండ్ అవుట్ చేసిన అనుకో, V ఇది మొత్తానికి సేమ్ ఒకటి V కాబట్టి V మైనస్ 10/10 ప్లస్ V మైనస్ 0, ఇది మొత్తం 0 volts కాబట్టి V/5. ఈ 2 amps అనేది ఇన్కమింగ్ కాబట్టి ఈక్వల్ టు 2 వస్తుంది. 2 అనేది అవతల సైడ్ వస్తుంది. ఇప్పుడు కింద 10/5కి డైరెక్ట్ LCM అనేది 10 కాబట్టి 10 అంటే V మైనస్ 10. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 అనేది 10లో 2 times పోతుంది, 2V. ఇక్కడ 10 అనేది అటు సైడ్ వెళ్తే 20 అయితే 2 10s are 20. అప్పుడు ఇక్కడ V ఇది V 2V అంటే 3V ఈజ్ ఈక్వల్ మైనస్ 10 అనేది ప్లస్ అటు సైడ్ వెళ్తే ప్లస్ 30 అవుతుంది. అప్పుడు V ఈజ్ ఈక్వల్ టు 10V అవుతుంది. అంటే మన VTH అనేది డైరెక్ట్ 10 volts. ఎందుకంటే ఈ VTH అనేది V అనేది VTH ఎందుకు అయిందంటే ఇక్కడ ఉన్న వోల్టేజ్ అనేది ఇక్కడ ఏం ఎలిమెంట్ లేవు కాబట్టి డైరెక్ట్ ఇక్కడ తీసుకోవచ్చు. అందుకని ఈ VTH అనేది మనకి డైరెక్ట్ 10 volts. ఇప్పుడు మనం దీని నెక్స్ట్ RTH అనేది ఫైండ్ అవుట్ చేయాలి. RTH ఎప్పుడైనా ఫైండ్ అవుట్ చేయాలంటే కరెంట్ సోర్స్నేమో ఓపెన్ చేయాలి, వోల్టేజ్ సోర్స్నేమో షార్ట్ సర్క్యూట్ చేయాలి. దెన్ రీడ్రా చేద్దాం. మనం ఇప్పుడు దీన్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. వోల్టేజ్ సోర్స్ కాబట్టి ఇది షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాం. కరెంట్ సోర్స్ కాబట్టి డైరెక్ట్ ఓపెన్ చేయాలి. ఇక్కడ RTH అని ఫైండ్ చేయాలి. ఇది 10 ohms, ఇది 5 ohms, ఇది షార్ట్ అయింది. ఇప్పుడు ఈ రెండు అనేది ప్యారలల్ ఉన్నాయి కాబట్టి RTH ఈజ్ ఈక్వల్ టు 10 into 5. ఎప్పుడైనా 2 రెసిస్టర్స్ అని ప్యారలల్ ఉంటే R1 into ఫార్ములా వస్తున్నా R1 into R2/R1 plus R2 అనేది ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలి. బై R1 plus R2 అంటే 10 plus 5 అంటే 15. ఇది 3 times 10/3 అంటే 3.33 ohms. ఇప్పుడు ఈక్వివలెంట్ సర్క్యూట్ అడిగింది కాబట్టి నార్మల్గా ఫస్ట్ VTH అంటే మనకి ఎంత వచ్చింది 10 volts. RTH 3.33. ఇక్కడ టర్మినల్స్ అంటే 1 ohm. ఇది థెవెనిన్స్, ఇది VTH, ఇది RTH, ఇది XY టర్మినల్స్ వాళ్ళు ఇచ్చింది. ఇట్లా ఈక్వివలెంట్ సర్క్యూట్ డ్రా చేయాలంటే ఇలా డ్రా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.